హైదరాబాద్ నగర పర్యటన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తీవ్రమైన కార్యక్రమాల ఒత్తిడి మధ్యలోనూ పనిగట్టుకుని వెళ్లి మరీ రాష్ట్ర గవర్నర్ను కలిశారు. నరసింహన్తో ఆయన భేటీ అయి అనేక విషయాలపై చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత తానుగా ఏమీ వివరాలు వెల్లడించకుండానే వెళ్లారు. కాకపోతే విభజన చట్టంలోని అంశాలన్నీ వెంటనే అమలయ్యేలా చొరవ చూపించాలని, 9-10 షెడ్యూళ్లలోని అంశాలన్నీ అమల్లోకి వచ్చేలా చూడాలని ఆయన కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కాకపోతే మరికొన్ని రాజకీయ ఆరాలు కూడా తీయడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండొచ్చునని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఏపీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిశారు. జగన్ వెళ్లి గవర్నర్తో భేటీ కాగానే తెలుగుదేశం నాయకులందరికీ విపరీతమైన భయాందోళనలు పుట్టాయి. జగన్ ఒక విపక్ష నాయకుడు, కేబినెట్ హోదా ఉన్న నేత. అవన్నీ వారు గమనంలోకి ఉంచుకోకుండానే జగన్ ఎందుకు వెళ్లి గవర్నర్ను కలిశాడో, ఏం మాట్లాడాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన తన మీద కేసుల గురించే మాట్లాడడానికి గవర్నర్ వద్దకు వెళ్లాడు లాంటి అనవసరపు ఆరోపణలన్నీ గుప్పించారు. నిజానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్లి గవర్నర్ను కలిసినా సరే తన మీద ఉన్న ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ సర్కారు ఇంకాస్త మెత్తబడేలా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకోవడానికే వెళ్లాడని ఆరోపిస్తే ఎలా ఉంటుంది? కానీ అలా జరగడం లేదు. నిజానికి రాజకీయ వర్గాల్లో చలామణి అవుతున్న పుకార్లను బట్టి ఇటీవల జగన్ వచ్చి భేటీ అయిన సంగతి కూడా చంద్రబాబు, నరసింహన్ చర్చల్లోకి వచ్చి ఉండొచ్చునని అనుకుంటున్నారు. కేవలం 1-2 విషయాలు మాట్లాడడానికి పనిగట్టుకుని వెళ్లి భేటీ అయ్యే అవసరం లేదని, ఆ ముందు రోజే రామోజీరావు మనవరాలి పెళ్లిలో గవర్నర్ చంద్రబాబు చాలా సమయం కలిసి గడిపారని అని కూడా వినిపిస్తోంది. మొత్తానికి విపక్ష నేత జగన్ ఫ్యాక్టర్ పట్ల చంద్రబాబులో ఆలోచన కాస్త ఎక్కువగానే సాగుతున్నట్లుందని పలువురు భావిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.